ఫర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. అంటే మీకు డయాగ్నల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం సార్ ఊరికే సైడ్ ఇస్తే చేస్తామా? కాదు, డయాగ్నల్ ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, పెరిమీటర్ కూడా ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో కాబట్టి డయాగ్నల్ పెరిమీటర్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫార్ములా కూడా చాలా మందికి తెలియదండి, కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి. వెన్ డయాగ్నల్ అండ్ పెరిమీటర్ ఆర్ గివెన్, దెన్ ఆల్సో వీ కెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ బై యూజింగ్ d²/2 ఆర్ p²/16 ఫార్ములా. సో ప్లీజ్ పే కాన్సన్ట్రేషన్ ఆన్ దీస్ పర్టికులర్ ఫార్ములా. నెక్స్ట్ ఇది 4 అంటే 4 సైడెడ్లో మనం రెక్టాంగిల్, స్క్వేర్ ఈ రెండు కూడా ఏ ఫ్యామిలీకి చెందినాయండి? క్వాడ్రిలేటరల్కి చెందినవి. నెక్స్ట్ రాంబస్, ఇది మరొక 4 సైడెడ్ ఫ్యామిలీకి చెందిన డయాగ్రామ్. ఎలా ఉంటుందో చూడండి. రాంబస్ చూసినట్టయితే ఎన్ని సైడ్స్ ఉన్నాయండి? మనకు 4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఏబిసిడి, ఇందులో 90 degrees పర్పెండిక్యులర్ బై. అయితే ఇక్కడ రెక్టాంగిల్కు, స్క్వేర్కు గమనించినట్టు కార్నర్స్లో 90 degrees ఉండడం జరగదండి. ఎందుకంటే ఫిగర్ చూస్తే కొద్దిగా వంగి కనబడుతుంది చూడండి. అంటే ఒక కైట్ లాగా, ఒక పతంగి లాగా, గాలిపటం లాగా కనబడడం జరుగుతుంది. గాలిపటంలో ఎప్పుడూ కూడా ఆల్ 4 కార్నర్స్ 90 degrees ఉండడం జరగదండి. ఎక్కడ 90 degrees ఉంటుందండి? పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఎక్కడైతే బైసెక్ట్ చేసుకున్నాయో, ఎక్కడైతే కలుసుకున్నాయో ఆ ప్రదేశంలో 90 degrees అంటే ఒక రైట్ యాంగిల్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే రెండు డయాగ్నల్స్ D1 అండ్ D2 అనడం జరుగుతుంది. అలాగే ఏబిసిడికి ప్రతిదానికి నేను ఒక సైడ్ ఇవ్వడం జరిగింది, ఇలా ఏబిసిడి. అయితే రాంబస్లో కనుక చూసినట్టయితే సమాంతరంగా ఉన్నవంటే ద సైడ్స్ విచ్ ఆర్ ప్యారలల్ వీ కెన్ రికగ్నైజ్. ఏమేమి సైడ్స్ అండి? ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, వెరాజ్ బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి. ప్యారలల్ సైడ్స్ అని చెప్పగలుగుతున్నాం కానీ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు టెల్ ద పర్టికులర్ థింగ్ దట్ వెదర్ దే ఆర్ 90 degrees ఆర్ నాట్. అంటే ఎందుకు చెప్పలేము అంటే కంపల్సరీ అవి ఇట్లా స్లాంట్గా ఉన్నవి కాబట్టి 90 degrees అనేవి ఉండడం జరగదు అని చెప్తున్నాం. ఓకే, సో రాంబస్కి సంబంధించిన ఫార్ములాస్ ఏమున్నాయి జనరల్గా చూద్దాం. ఏ ఈక్వల్ టు ఈచ్ సైడ్ అనుకుందాం. D1 అనేది ఒక డయాగ్నల్, D2 అనేది ఒక డయాగ్నల్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ అనుకుంటే పెరిమీటర్ విల్ బికమ్ 4a. 4a అంటే ఏంటండి? 4 ఇంటూ ఏదైతే మనం తీసుకున్నామో దాని పర్టికులర్. అలాగే మనకి ఏదైతే డయాగ్నల్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే D1 D2 అని రాసాం కదండి. మరి D1 D2ని ఎక్కడ వాడతాం సార్ అంటే మీ డయాగ్రామ్ చూడండి, డయాగ్నల్ 1 డయాగ్నల్ 2ను కూడా వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏరియా. ఏరియాలో ఎలా వాడతామంటే ఇంకో స్లైడ్లో మనం చూసినట్టు ఏరియా ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. అంటే నాట్ ఓన్లీ సైడ్, ఒక్క సైడ్ మీదనే డిపెండ్ కావట్లేదు నేను. ఒకవేళ డయాగ్నల్స్ ఇచ్చినా కూడా ఐ కెన్ ఈవెన్ ఫైండ్ ద పెరిమీటర్ అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే రాంబస్లో మనం మన దృష్టి దేని మీద కేంద్రీకరించాలంటే తప్పకుండా డయాగ్నల్స్ మీద కేంద్రీకరించాల్సి ఉంటుంది. సో పెరిమీటర్ సార్ చెప్పాను కదా ఇంతకుముందే, ఆల్ సైడ్స్ తీసుకొని ఆల్ సైడ్స్ని యాడ్ చేయండి, లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసి 2కి మల్టిప్లై చేయండి, అట్లా కూడా మీకు పెరిమీటర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రాంబస్ చూసినట్టయితే 4 రకాల ఫార్ములాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. సార్ మాకు డయాగ్నల్స్ లేవు, ఏరియా మన సైడ్ ఉంది, హైట్ ఉంది. ఎస్ వీ కెన్ ఫైండ్ దట్ ఈస్ సైడ్ ఇంటూ హైట్. సార్ అవి కూడా లేవు, డయాగ్నల్స్ ఉన్నవి, సైడ్ ఉంది, ఇంకేదైనా ఫార్ములా ఉందా అంటే యూ హ్యావ్ ద ఫార్ములా D1/2 ఇంటూ a² మైనస్ D1/2 హోల్ స్క్వేర్. D1గా రాసినప్పుడు మొత్తం D1నే కన్సిడర్ చేయండి, లేదంటే D2/2 ఇంటూ a² మైనస్ D2/2 హోల్ స్క్వేర్. ఈ 4 ఇచ్చిన పారామీటర్స్ని బట్టి ఏ ఫార్ములా అయినా మనం వాడడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఒక పేపర్ మీద కనుక రాసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే తప్ప మన మనసులో స్థిరంగా ఉండే అవకాశం లేదు. సో నెక్స్ట్ వస్తే అందరూ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏరియా 4 ఫార్ములాస్. ఎస్, డిపెండింగ్ ఆన్ ద పారామీటర్ వీఆర్ గోయింగ్ టు డిటర్మైన్ ద ఏరియా ఆఫ్ రాంబస్ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ట్రెపీజియం. ఒక బకెట్ చూడండి, బకెట్ అంటే జనరల్ బకెట్ కాదు, మామూలుగా ఒక బకెట్ షేప్ చూసినట్టయితే ఈ ట్రెపీజియం ఆకారంలో ఉంటుంది. చూస్తే ఎక్కడ హైట్ అని నేను నిర్వచించానండి? ఐ డినోటెడ్ హైట్ వేర్ ఐఎమ్ రైటింగ్ ద బీసీ పర్పెండిక్యులర్ బైసెక్టార్. దాన్ని మనకేం చేసిందండి, ఏబిసిడిని డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించినట్టయితే ద వాల్యూ ఆఫ్ ఏబి ఈజ్ బి అండ్ ద వాల్యూ ఆఫ్ సిడి ఈజ్ ఏ.
ఈ ఏబిసిడి రెండు కూడా ప్యారల్గా ఉన్నాయి, కానీ దాని లెన్స్ మాత్రం సమానంగా లేవు. అలాగే కెన్ ఐ సే ఏడి అండ్ బీసీ ఆర్ ప్యారలల్ అండి? నో, దే ఆర్ నాట్ ప్యారలల్. సో వాటిని ప్యారల్గా చెప్పారు, ఎందుకంటే ఒకటి ఈ ఫేస్లో ఉంది, ఒకటి దాని ఆపోజిట్లో ఫేస్లో ఉంది, కాబట్టి వీ కెనాట్ సే దెమ్ యాజ్ ద ప్యారలల్ సైడ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించినట్టయితే ప్యారలల్ సైడ్స్ ఏమేమి ఉన్నాయండి? సిడి యాజ్ వెల్ యాజ్ ఏబి. వాటి నేను ఏమనుకున్నాను? సింపుల్గా సైడ్స్ ఆర్ ఏ అండ్ బి. హైట్ ఎంత అనుకున్నానండి? హెచ్. ఈ మూడు వాల్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఏరియా ఆర్ పెరిమీటర్ ఆఫ్ ద పర్టికులర్ ట్రెపెజియం. చూద్దాం. ఏ అండ్ బి ఆర్ టూ ప్యారలల్ సైడ్స్ అండ్ హెచ్ ఈజ్ ద హైట్. ఇంతకుముందు మనం అనుకున్నట్టే. అప్పుడు ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. సార్ ఏ ప్లస్ బీలు ఏంటి సార్? ఏవైతే ప్యారలల్ సైడ్స్ మీరు అనుకున్నారో సో వాటిని సమ్ చేయండి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. అది కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే చూడండి, మళ్ళీ ఒకసారి నేను డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఏబి అనేది ప్యారలల్ సైడ్స్, హెచ్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్టార్ దట్ యూ హ్యావ్ డ్రాన్ ఫర్ బీసీ. సో ఇది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ఫార్ములా రాయడం పెద్ద కష్టమేమీ కాదండి. సో చూడండి ఎలా రాస్తున్నాము. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్, దట్ ఈస్ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఈ విధంగా రాసినట్టయితే వీ కెన్ రైట్ ద ఏరియా ఆఫ్ నెక్స్ట్ డయాగ్రామ్. అదేంటండి? ట్రెపీజియం అనుకున్నాం కదా, ట్రెపీజియాన్ని మనం రాయగలుగుతాం. సార్ పెరిమీటర్ చెప్పట్లేదు. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఏవైతే సమ్ ఉన్నాయో వాటన్నిటినీ సమ్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రెపీజియం. ప్యారలలోగ్రామ్ ఇది మరొకటి చెందింది, అంటే ఈ క్వాడ్రిలేటరల్ ఫ్యామిలీస్కే మరొకటి చెందింది ఏంటంటే ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ గమనించండి, ఏబిసిడి రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, అంటే సమాంతరంగా ఉన్నాయి. అలాగే ఏడి అండ్ బీసీ ఆల్సో దే ఆర్ ప్యారలల్. ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది గుర్తుంచుకుంటే ప్యారలోగ్రామ్ డెఫినేషన్ రాయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకొకటి బేస్ ఏంటి, హైట్ ఏంటి అనేది కూడా గుర్తుంచుకోవాలి. బేస్ అంటే చెప్పాను నేను, కింద మీరు ఏదైతే రాస్తారో దాన్ని బేస్ అంటాం. మీరు సీడీని కిందికి తిప్పి సీడీ అని పెట్టినా కూడా దట్ విల్ బి కాల్డ్ యాజ్ బేస్ యాజ్ వెల్ యాజ్ హైట్. ఈ రెండింటిని మనం కనుక గుర్తుంచుకున్నట్టయితే వీ కెన్ ఈజీలీ రైట్ ద if b is the base and h is the perpendicular distance between the base and its opposite side. ఇది చాలా ఈజీ ఫార్ములా. ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద బేస్ అండ్ ఇట్స్ ఆపోజిట్ సైడ్స్. లేదు అంటే రెండు ట్రయాంగిల్స్గా రాసుకోవడం జరిగింది కదా, ఒకసారి చూద్దాం. నా పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఏం చేసిందండి? దట్ ఈస్ డివైడింగ్ ద డయాగ్రామ్ ఇంటూ టూ ఫిగర్స్, దట్ ఈస్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ బీసీడి. ఈ రెండిటి ఏరియాలు. సార్ నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తెలియదంటే కష్టం అండి, ఎందుకంటే ఆల్రెడీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం మాట్లాడుకున్నాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకు హైట్ ఉంది, బేస్ ఉంది, కాంట్ వి ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండి? ఎస్, డెఫినెట్లీ వీ కెన్ ఫైండ్. సార్ నేను నా ప్రాబ్లమ్ని ఇంకా కొద్దిగా స్మార్ట్గా చేసుకుందాం అనుకుంటున్నాను అంటే యూ కెన్ డూ. హౌ యూ విల్ డూ? సింప్లీ ఫైండ్ ద ఏరియాస్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్, దెన్ యూ విల్ బి గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి. లేదు సార్ అంటే బీసీడీ కూడా చేసుకోవచ్చు. ఏ ట్రయాంగిల్కైనా మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేసి 2తో మల్టిప్లై చేస్తే చాలు, యూ విల్ గెట్ ద ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో ఇది లాస్ట్గా మనం చెప్పుకుంటున్న క్వాడ్రిలేటరల్ ఫ్యామిలీకి చెందిన ఫిగర్ అన్నమాట. నెక్స్ట్ పాలిగాన్. సార్ క్వాడ్రిలేటరల్లో ట్రయాంగిల్లో చూసినట్టయితే 3 సైడ్స్ ఉన్నాయి. ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి, క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ సైడ్స్ ఉన్నట్టయితే ఏం చేయాలి సార్? ఇఫ్ మోర్ దాన్ 4 సైడ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్ ఎనీ క్లోజ్డ్ ఫిగర్. చూడండి, నేను మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేశాను, పాలిగాన్ ఈజ్ ఎ ఎన్ సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ ఓన్లీ బై ద లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్ అంటే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు. లైన్ అంటే రిస్ట్రిక్టెడ్ టు ఏ పర్టికులర్ ఏరియా. చూడండి, ఒకవేళ కనుక 4 కంటే ఎక్కువ ఉన్నట్టయితే దానికి మీరు కొత్త పేర్లే నిర్వచించాల్సిన అవసరం లేదు, సింపుల్గా పాలిగాన్ అంటే సరిపోతుంది. జనరల్గా 5 సైడ్స్ ఉన్నదాన్ని ఏమంటారండి? పెంటగాన్, హెక్సాగాన్, 6 సైడ్స్ సెప్టాగాన్, ఆక్టాగాన్, నానోగాన్, డెకాగాన్. కానీ సింపుల్గా పాలిగాన్ అని నిర్వచిస్తే సరిపోతుంది. సో పాలిగాన్ ఈజ్ అన్ ఎన్ సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై ఓన్లీ లైన్ సెగ్మెంట్స్. సిమిలర్గా ఇన్ ఏ పాలిగాన్ ఇఫ్ ద ఇంటర్నల్ యాంగిల్ ఎట్ ఈచ్ వర్టెక్స్, ఇంటర్నల్ అంటే లోపల ఉన్న యాంగిల్,
ఈజ్ లెస్ దాన్ 180 degrees, ఒకవేళ 180 డిగ్రీల కంటే తక్కువగా ఉందనుకోండి, దెన్ ద పాలిగాన్ ఈజ్ ఏ కాన్వెక్స్ పాలిగాన్ ఆర్ ఏ పర్టికులర్ పాలిగాన్. అదర్వైజ్ అంటే లేదు అంటే 180 degrees కంటే తక్కువ లేదనుకోండి, దాన్ని కాన్కేవ్ పాలిగాన్గా నిర్వచించడం జరుగుతుంది. కాన్వెక్స్ పాలిగాన్ చూద్దాం. కాన్వెక్స్ పాలిగాన్ ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ తీసుకోండి. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటి సార్? మళ్ళీ అందరు నోట్ చేసుకోవాలన్న అంశం. పాలిగాన్లో కనుక అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. సైడ్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నాయనుకోండి, ఒకటి 3 సెంటీమీటర్లు ఒకటి 4 సెంటీమీటర్లు అలా ఉన్నాయనుకోండి, దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఇర్రెగ్యులర్ పాలిగాన్. మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? రెగ్యులర్ పాలిగాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పాలిగాన్ టు ఎనీ సైడ్. ఇది ఏ పాలిగాన్ అయినా తీసుకోండి, పెంటాగాన్ కానివ్వండి, హెక్సాగాన్ కానివ్వండి, ఎలా అయినా తీసుకోండి. అండ్ ద నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. సార్ n అంటే ఏంటి? n ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ సైడ్స్. ఒకవేళ పెంటాగాన్ అయిందనుకోండి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ n సింప్లీ యూ హ్యావ్ టు రైట్ 5. 5 ఇంటూ 5 మైనస్ 3/2 అంటే ఫైనల్గా మీకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 5 అని వస్తుంది. సో కాన్వెక్స్ పాలిగాన్కి సంబంధించిన అంశాలు నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్, ఇవి ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోవాల్సిన అంశాలండి. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈక్వల్ టు 2n మైనస్ 4 ఇంటూ 90 degrees. అంటే లోపల ఉన్న అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ని కనుక నేను యాడ్ చేసినట్టయితే దట్ వాల్యూ విల్ బికమ్ 2n మైనస్ 4 ఇంటూ 90 degrees. మళ్ళీ n అంటే ఏంటండి? నంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ దట్ పర్టికులర్ పాలిగాన్. అలాగే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ n సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్, చెప్పాను కదా రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ మస్ట్ బి ఈక్వల్ టు n మైనస్ 2/n ఇంటూ 180 degrees. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎన్ n-sided రెగ్యులర్ పాలిగాన్. ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, బయట ఉన్న అన్ని యాంగిల్స్ని కనుక చూసినట్టయితే ఇట్ విల్ బి నథింగ్ బట్ ఏ కంప్లీట్ యాంగిల్ దట్ ఈస్ నథింగ్ బట్ 360 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ బండ గుర్తండి, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏ పాలిగాన్ అయినా తీసుకోండి, దట్ విల్ బి 360 degrees. ఇంటీరియర్ యాంగిల్స్ మాత్రం 2n మైనస్ 4 ఇంటూ 90 degrees. చివరగా ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎన్ సైడ్, ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ని కలిపి 360 అయినప్పుడు ఒక్కొక్కటి కావాలంటే ఎంత అండి? 360/n. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సర్కిల్కి వస్తే, సర్కిల్కి వచ్చినట్టయితే వెన్ యూఆర్ కన్సిడరింగ్ ద సర్కిల్ ఒక ప్లేన్ ఫిగర్ మీద డ్రా చేసిన ఒక కర్వేచర్ ఉన్న లైన్. ఇందులో మెయిన్గా డయామీటర్ యాజ్ వెల్ యాజ్ రేడియస్ని మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. సో చూసినట్టయితే చూడండి, జాగ్రత్తగా గమనిస్తే O అనేది సెంటర్గా ఉంది. డయామీటర్ అంటే సెంటర్ నుంచి అటు ఇటు లైన్ కలిపితే ఏది ఏసీ కానీ మీరు బీడీ కానీ కన్సిడర్ చేయండి, దట్ విల్ బి ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. కానీ రేడియస్ ఏంటండి? ఐదర్ ఓసి ఆర్ ఓఏ ఆర్ ఓడి ఆర్ ఓబి. సెంటర్ నుంచి ఎటు చూసినప్పటికీ ఆ లైన్ని మనం రేడియస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓఏ ఈక్వల్ టు ఓసి ఈక్వల్ టు ఓబి ఈక్వల్ టు ఓడి. అన్నిటినీ కూడా ఏమని పిలుస్తున్నామండి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్. దాన్ని సింపుల్గా ఆర్ అని డినోట్ చేయడం జరుగుతుంది. సో ఏసీ ఈక్వల్ టు బీడీ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, దాన్ని డి అనడం జరుగుతుంది. ఎప్పుడు కానీ డయామీటర్ రేడియస్కు రెండింతలు ఉంటుందండి. దట్స్ వై డి ఈక్వల్ టు 2r. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటంటే 2πr లేకపోతే πd అని కూడా రాయడం జరుగుతుంది. సో 2 ఇంటూ π ఇంటూ రేడియస్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రేడియస్, సర్కంఫరెన్స్ గుర్తుంచుకోవాలి, లేదు అంటే ఏరియా, రెండిట్లలో మనకు తప్పనిసరిగా అడగడం జరుగుతుంది. సర్కంఫరెన్స్ ఆర్ పెరిమీటర్, చుట్టుకొలత లేదంటే వ్యాసార్థం ఎంతండి? 2πr లేదంటే πd. ఫస్ట్ ఫార్ములా ఫర్ సర్కిల్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఈక్వల్ టు πr² లేదంటే πd², అలా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనించినట్టయితే సర్కిల్ని చూడండి, 4 సైడ్లు నేను రాసినవన్నీ కూడా రేడియస్ సమానంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలా రాసుకోవచ్చు? πd²/4 రాసుకోండి, లేదంటే సి ఈక్వల్ టు సర్కంఫరెన్స్ అనుకుంటే ఏ ఈక్వల్ టు ఏరియా అనుకుంటే ఏరియా ఈక్వల్ టు c²/4π అండ్ a/c ఈక్వల్ టు r/2 అని కూడా రాయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రాబోయే సెషన్లో, ఫర్త్ కమింగ్ సెషన్లో మనం 2 డైమెన్షన్లో మిగిలిపోయిన డయాగ్రామ్స్, 3 డైమెన్షన్లో అత్యంత కీలకమైన డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఫార్ములా
మీరంతా రాసుకొని ఉండండి. ఏదైతే మనకు అవసరం ఉంటుందో దాన్ని వాడడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం.